లావేరు మండల పరిధిలో ఉన్న బుడుమూరు నీటి వినియోగదారుల సంఘం సొసైటీ అధ్యక్షుడిగా కెంతలి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షునిగా కలిసెట్టి బంగారు నాయుడుతో పాటు మరో 4 సభ్యులు ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. బుడుమూరు స్కూల్లో జరిగిన రైతు సంఘం నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో సొసైటీ పరిధిలో రైతులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు, ఎంపీ అప్పలనాయుడికి అభినందనలు తెలిపారు. అలాగే నీటి వినియోగదారుల సంఘం బలోపేతం చేసి చెరువులను, వాగులను మరమ్మతులు చేయించి రైతులు సకాలంలో పంటలకు అనువుగా తీర్చిదిద్దేందుకు తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని రైతులకు తెలిపారు. ఈరోజు జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో బుడుమూరు నారాయణ సాగరం చెరువుకు సంబంధించిన నీటి సంఘం ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో గ్రామంలో ఎటువంటి కలహాలు లేకుండా శాంతియుతంగా అందరి ఆమోగ్యంతో 6 టీసీలు కలిగినటువంటి నీటి సంఘం మాది. 6 టీసీలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ 6 టీసీల్లో ఉన్నటువంటి కెంతలి శ్రీనివాసరావుని అధ్యక్షులుగాను, అలాగే కలిసిటి బంగారు నాయుడిని ఉపాధ్యక్షులుగా కూడా మీ అందరం కూడా వాళ్ళు ఎన్నుకున్న 6గురిలో వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళిద్దరినీ కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే బుడుమూరు నారాయణ సాగరం చెరువు అనేది ఎప్పటి నుంచో ఒక మినీ రిజర్వాయర్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ప్రజల ఆలోచన అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ దానికి కాకపోతే గత ప్రభుత్వాలు వీటి మీద పెద్ద శ్రద్ధ వహించకపోవడం మూలన, లేకపోతే బడ్జెట్ లోటు కారణంగానో ఏ కారణంగానో రిజర్వాయర్ చేయలేకపోయారు. కానీ 2019 ఎలక్షన్ ప్రచారానికి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని మినీ రిజర్వాయర్ చేస్తానని మన ఇచ్చర్ల నియోజకవర్గంలో ప్రకటించడం కూడా జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం, మళ్ళీ ఆ ప్రతిపాదన అంతా కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చాక ఇక్కడ మాకు ఎమ్మెల్యే అనియర్ గారు, అలాగే ఎంపీ అప్పలనాయుడు గారు వీరిద్దరూ కూడా మా చెరువు మీద ప్రత్యేకించి ఎక్స్పెషల్లీ మా గ్రామం మీద వాళ్ళకి ప్రత్యేకమైన ఒక శ్రద్ధ ఉంది. తప్పనిసరిగా దీన్ని మినీ రిజర్వాయర్ చేయాలనే ఒక ఆలోచన వాళ్ళిద్దరిలోనూ ఉంది. అలాగే దానితో పాటుగా ఒక పర్యాటక కేంద్రంగా చేసినట్లయితే, ఆ గొట్టునంతా కూడా పెద్ద చేసి డెవలప్ చేసి పర్యాటక కేంద్రం చేసినట్లయితే ఈ మేజర్ పంచాయతీకి ఇన్కమ్ సోర్సెస్ కూడా కల్పించినట్టు అవుతుంది. అలాగే ఈ చెరువుని పెద్ద రిజర్వాయర్ చేయడం వలన ఈ లావేరు మండలం మొత్తానికి కూడా త్రాగునీరు అందించే ప్రతిపాదన కూడా ఒకటి ఉంది. అందువల్లనే ఈ చెరువుకి వచ్చేటటువంటి మడ్డు వలస కానీ, తోటపల్లి కానీ రిజర్వాయర్ వాటర్ని రావడానికి ఒక కొత్త డిజైన్ కూడా ఈ మధ్యన రూపొందించడం జరిగింది. త్వరలోనే అది ప్రకటిస్తారు. అది కానీ అయినట్లయితే, మాకు ఈ మినీ రిజర్వాయర్ అయిపోయినట్లయితే మాకు దీని కింద ఉన్నటువంటి సాగు కింద చేసినటువంటి రైతులందరికీ కూడా పరిపూర్ణంగా నీరంది చక్కనైన పంటలు పండించుకొని మా యొక్క లావేరు మండల ప్రజలందరూ కూడా, ఎస్పెషల్లీ దీని ఆయకొట్టు కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు బుడుమూరు సాగునీటి సంఘం ఎన్నిక సందర్భంగా బుడుమూరు పంచాయతీలో ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ ఏకతాటిపై కూర్చొని చర్చించుకొని కెంతలి శ్రీనివాసరావు అని ప్రెసిడెంట్గాను, కలిసెట్టి బంగారు నాయుడిని వైస్ ప్రెసిడెంట్గాను, మిగతా 4 సభ్యులను ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకొని మా గ్రామాన్ని, మా బుడుమూరు నారాయణ సాగరం చెరువుని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని సరి ముక్తకంఠంగా ఒక సదాభిప్రాయంతో ఈరోజు ఈ చర్చ పెట్టుకొని ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం జరిగింది. ఇదే టీముతోటి రానున్న రోజుల్లో మా గ్రామ పంచాయతీలో ఉన్న నారాయణ సాగర్ పెద్ద చెరువుని మినీ రిజర్వాయర్గా చేయడానికి గ్రామస్తులందరం ఏకతాటిపై ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టడం జరిగింది. మన హెచ్ఎల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అండ్ ఎంపీ గారు మంచి యువకులు. వాళ్ళు ఏంటంటే ఇది వరకే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రపోజల్ పెట్టారు కానీ, ప్రయత్నాలు చేశారు కానీ ఫండింగ్ లేకో లేకపోతే ఏం జరగకో అలాగే ఉండిపోయాయి. చంద్రబాబు నాయుడు టైంలో దీన్ని ఒక టైంలో 34 కోట్లకి టెండర్లు కల్పిస్తామని చెప్పి ఆ రోజు జరిగింది 2014లో. కానీ అప్పటి నుంచి కార్యరూపం ఎప్పటికీ దాల్చలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంపల్సరీగా మినీ రిజర్వాయర్ చేస్తామని చెప్పి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. బుడుమూరు నారాయణ సాగరానికి కంపల్సరీగా సాగునీరు అంటే తోటపల్లి ద్వారా కానీ, మడ్డు వలస ద్వారా కానీ ఏ విధంగా అయినా సరే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ ట్యాంక్ చేసి రానున్న రోజుల్లో రిజర్వాయర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పర్యాటక కేంద్రంగా హైవే పక్కనే ఉంది కాబట్టి ఈ చెరువు 300 లోపల ఉండే హెక్టార్ల వరకు ఉంది. అలాగే చెరువు యొక్క గట్టు అయితే సుమారు 3 కిలోమీటర్ల వరకు ఉంది.
దీన్ని ఏంటంటే పర్యాటక కేంద్రంగా వేసి హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని ఏంటంటే పర్యాటక హబ్గా ప్లాన్ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే లోపల ఉండే చెరువుని డీపనింగ్, చెరువు ఏంటి పెద్దదే ఉంది కానీ లోతు తక్కువ, దాన్ని డీపనింగ్ చేయడానికి వేరేగా ఆయన ప్లాన్ చేసుకొని అవతల నష్టపోకుండా రైతులు కలిపి వాళ్ళకి ఎంతో కొంత కాంపన్సేషన్ ఇప్పించి మిగతా రైతులను కలిపి తృప్తి చెందాలి. ఎందుకంటే అందరూ గ్రామస్తులందరికీ దీని మీద ఆధారము. ఆ విధంగా అన్ని విధాలుగా చూసుకొని సాగునీరు తాగునీరుకి ఇదే బుడుమురికి చేస్తూ మిగతా గ్రామ పంచాయతీలైన సుమారు పెంచుమించు మా మండలంలో 10 పంచాయతీల వరకు బుడుమురు నారాయణ సాగర్ చెరువు అనాథరైజ్గా నీరు వెళ్తుంది. ఎందుకంటే ఇది పొంగి పొరుల తర్వాత ఏంటంటే మిగతా పంచాయతీలు కలిపి నీరు పొలాల పైన వెళ్తూ వాళ్ళు కలిపి ఇదే చెరువు మీద ఆధారపడి ఉన్నారు. ఇది రిజర్వాయర్ అయితే మండలంలో అంటే జిల్లాలో పెద్ద చెరువులో 3వ చెరువు ఇది. మండలంలో ఏంటంటే ఇంతకన్నా మించిన చెరువులు ఏవి లేవు. దీనివల్ల సాగునీరు త్రాగునీరు మండలం మొత్తం ఎందుకంటే భూగర్భ జలాలు ఇంకి అన్ని విధాల బోర్లు గట్ట రీసైక్లింగ్ అయ్యి అన్ని విధాలుగా మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఏకాభిప్రాయంగా ఈ కమిటీని ఎన్నుకున్నాము. ప్రెసిడెంట్గా శ్రీనివాసరావు యువకుడు, ఉత్సాహవంతుడు, విలేజ్కి అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తాడు. ఇది చేస్తూ ఆయన ఏంటంటే తొలి ఈ చెరువుకి మాకు వచ్చే ఛానల్ ఒకటి ఉంది పాత, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు నడిమింటి అప్పలనర్సినట్టు 1947-48 టైంలో తగిన పాత ఛానల్ ఉంది. దాన్ని శ్రమదానం కింద అవసరమైతే మేము రైతులు తీసుకెళ్ళి ఆయన మేము అందరం దగ్గర నుంచి చేయించుకుంటున్నాము. అదే త్రాంటితో ఆయన చేస్తానన్న ఉద్దేశం మీద ఈ కమిటీ ఆయన పక్కన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.